స్వైన్ ఫ్లూ కారక H1N1 వైరస్ దాడి పెద్దల్లో కంటే పిల్లల్లో మరింత తీవ్రంగా ఉంటుంది. పిల్లలకు స్వైన్ ఫ్లూ సోకకుండా ప్రత్యేకంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జలుబు, జ్వరం, దగ్గులాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు పిల్లల్ని స్కూలుకు పంపకపోవడమే మంచిది. జనసమ్మర్దం ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాప్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ వంటి చోట్ల వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి చోట్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నోటికి అడ్డంగా మాస్కులు ధరిస్తే వైరస్ వ్యాప్తి నుంచి కొంతమేరకైనా రక్షణ ఉంటుంది. స్వైన్ ఫ్లూను నివారించుకోవడానికి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతుల్ని అడ్డంగా పెట్టుకోవాలి. తాము వాడుతున్న వస్తువుల్ని ప్రత్యేకంగా ఉంచుకోవాలి. వ్యాధితో బాధపడుతున్న వాళ్లకి దూరంగా ఉండాలి. ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు స్వైన్ ఫ్లూ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలి. స్వైన్ ఫ్లూ మహమ్మారికి ప్రస్తుతం ఆధునిక వైద్యంలో టామీఫ్లూ, రెలెంజా, ఒసాల్టివిర్ వంటి చక్కటి యాంటీవైరల్ మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ పర్యవేక్షణలో ఈ మందుల్ని తీసుకోవడం ద్వారా స్వైన్ ఫ్లూ నుంచి చక్కగా బయటపడొచ్చు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న స్వైన్ ఫ్లూ వైరస్కు ఇటీవలే టీకా అందుబాటులోకి వచ్చింది. స్వైన్ ఫ్లూ టీకా ఇంజెక్షన్, నాసిల్ స్ప్రే రూపాల్లో లభిస్తోంది. సూది మందు ద్వారా ఇచ్చే టీకా 3 నుంచి 4 వారాల్లోగా పనిచేస్తే, ముక్కు టీకా వారం 10 రోజుల్లోనే పనిచేయడం మొదలుపెడుతుంది. అయితే ఈ టీకాల్ని అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. హై రిస్క్ గ్రూపులో ఉండే గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్లు మాత్రమే తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అయితే వ్యాధి వచ్చినప్పుడు, వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న దశలో స్వైన్ ఫ్లూ టీకాను తీసుకోవడం వల్ల అంతగా ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోవాలి.